సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. 2025 జూలై మాసంలో మాస ఫలితాలు. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మాసపరం కార్యక్రమానికి స్వాగతం. ఈ 2025 జూలై మాసంలో మాస ఫలితాలను చెప్పేటువంటి సందర్భంలో ఈ జూలై మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు, జూలై మాసంలో ఉన్నటువంటి విశిష్టత ఏంటి, ఈ జూలై మాసంలో ఎటువంటి శుభ కార్యక్రమాల నిర్వహణకు అనుకూలంగా ఉంటుంది, ఇలాంటి విషయాల గురించి మనం మాట్లాడుకుంటాం. సహజంగానే ఈ జూలై మాసంలో 2025 జూలై నెల 16వ తారీఖు వరకు సూర్య భగవానుడు అనగా గ్రహరాజు మిథున రాశిలో సంచరిస్తాడు. జూలై నెల 16 తర్వాత ఆయన కర్కాటక రాశిలోనికి ఆయన ప్రయాణం వెళ్తుంది. కర్కాటక రాశిలో తర్వాత ఆయన 30 రోజులు అనగా ఆగస్టు 15 వరకు సంచారం కొనసాగుతుంది. అలాగే ఈ కుజగ్రహము సింహరాశిలో ఈ జూలై మాసమంతా కూడా కేతువుతో కలిసి సంచరిస్తున్నాడు. సహజంగానే కాస్త ఉగ్ర స్వరూపం కలిగినటువంటి కోపగ్రహమైనటువంటి భూవాహనాలకు సంబంధించిన ఈ కుజగ్రహం సింహరాశిలో సంచారం కొనసాగించడం, దానికి తోడుగా ఈ కేతువు వైరాగ్యకారకుడైనటువంటి ఈ కేతువు ఆయనతో కలిసి ఉండడం కూడా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు రావడానికి అవకాశం కనిపిస్తుంది. అనగా భూవాహన సంబంధమైన విషయాల్లో ఇబ్బందులు రావడం కానీ, అనుకోనటువంటి కొన్ని ప్రమాదాలు దేశగోచార రీత్యా కూడా సంభవించడానికి అవకాశం కనిపిస్తుంది. అవి విమాన సంబంధమైనటువంటి ప్రమాదాలు కావచ్చు, సునామీ లాంటి ప్రమాదాలు కావచ్చు, వాహన ప్రమాదాలు కావచ్చు, లేకపోతే భూకంపాలు కావచ్చు, లేక చిన్న చిన్న యుద్ధ వాతావరణానికి సంబంధించిన కార్యక్రమాలు కూడా ఈ కుజకేతువుల వల్ల అక్కడక్కడ కొన్ని సందర్భాల్లో జరగడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ కుజకేతువుల ప్రభావం 12 రాశుల మీద కూడా ఒక రకంగా దాని ప్రభావము అది అనుకూలంగా కానీ ప్రతికూలంగా కానీ స్పష్టంగా కనిపించేటువంటి వాతావరణం మనకు కనిపిస్తుంది. అలాగే బుధగ్రహము కర్కాటక రాశిలో ఈ నెలంతా కూడా ఆయన సంచారం అంతా కూడా ఒక రకమైనటువంటి శుభయోగాన్ని ఇచ్చే విధంగానే మనకు కనిపిస్తుంది. అలాగే గురువు బృహస్పతి మిథున రాశిలోనే ఈ జూలై మాసం అంతా కూడా ఆయన సంచారాన్ని కొనసాగిస్తాడు. ఆయన ఇచ్చేటువంటి ఫలితాలంతా కూడా సజావుగానే మనకు అనుకూలంగా ఉన్నాయి. అలాగే శుక్రగ్రహము వృషభ రాశిలో ఈ నెలంతా సంచరిస్తోంది. అలాగే శని భగవానుడు కర్మకారకుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహు కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు. కేతువు కుజగ్రహముతో కలిసి సింహరాశిలో తమ యొక్క సంచారాన్ని కొనసాగిస్తున్న వాతావరణం కనిపిస్తుంది. అయితే ఈ జూలై మాసంలోనే ఆషాఢ మాసం రావడం వల్ల కొన్ని మన పెద్దవాళ్ళు నిర్ణయించినటువంటి కొన్ని సాంప్రదాయాలను అనుసరించి వివాహాది కార్యక్రమాలంతా కూడా చేయకపోవడం, ఒకవేళ నూతనంగా వివాహం జరిగినటువంటి వధూవరులు ఉంటే వారిని దూరంగా ఉంచేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అనగా వివాహమైనటువంటి ఆ వధువును తన యొక్క పుట్టినింటికి తల్లిదండ్రుల ఇంటికి పంపించడం కానీ, ఆ అత్తగారింటికి అల్లుడిని వెళ్లకుండా ఉండడం కానీ, ఇలాంటి సాంప్రదాయాలంతా మనకు ఆషాఢ మాసంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ ఆషాఢ మాసం అంతా కూడా మహాలక్ష్మీదేవికి మహావిష్ణువుకు పూజలు చేసుకోవడం వల్ల మంచి శ్రేష్టమైనటువంటి సుఫలితాలని భగవంతుని ఆశీస్సుల్ని అందిపుచ్చుకునేటువంటి వాతావరణం కనిపిస్తుంది. అలాగే ఉగ్రదేవత ఆరాధన చేసేటువంటి కొంతమంది భక్తుల్లో ఈ ఆషాఢ మాసంలోనే వారాహి దేవత వ్రతం కానీ, వారాహి దేవత నవరాత్రులు కానీ ప్రారంభించేటువంటి పరిస్థితి కూడా మనకు ఎదురవుతూ ఉంటుంది. ఈ రకంగా ఆషాఢ మాసం ఈ జూలై మాసంలో రావడం వల్ల, ఈ జూలై మాసంలో ఈ గ్రహాల స్థితిగతులు ఈ రకంగా ఉండడం వల్ల 12 రాశుల మీద ఒక రకమైనటువంటి ఒక విచిత్రమైనటువంటి వాతావరణము, ఒక మంచి ఫలితాలతో పాటు కొన్ని సందర్భాల్లో ఆకస్మికంగా కొన్ని సంఘటనలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఈ 12 రాశుల మీద మనకు కనబడుతుంది. 2025 జూలై మాసంలో 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి పంచమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు జూలై నెల 16 వరకు తృతీయ భావమైనటువంటి మిథున రాశిలో సంచరించడం వల్ల ఈ మేషరాశి వారికి కొంతమంది రాజకీయ నాయకుల వల్ల కానీ, లేకపోతే ప్రభుత్వ అధికారుల వల్ల కానీ, తండ్రి వల్ల కానీ, లేకపోతే మనం పనిచేసేటువంటి కార్యాలయంలో ప్రధానమైనటువంటి ఉద్యోగుల వల్ల కానీ లాభం చేకూరడం, వారి సహకారంతో మీరు నూతన ఉద్యోగాలు అందుకోవడం, లేకపోతే ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు పొందడం, మంచి అవకాశాలను చేజిక్కించుకునేటువంటి వాతావరణం సూర్యుడు అందిస్తున్నాడు మేషరాశి వారికి. తృతీయ షష్టాధిపతి అయినటువంటి బుధుడు ఈ జూలై మాసమంతా చతుర్థ భావమైనటువంటి కర్కాటక రాశిలో సంచరించడం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. నూతన వ్యాపారాలు బాగా మీరు ప్రారంభించుకోగలుగుతారు. నూతన వ్యాపారాల వల్ల మీరు అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళే వాతావరణం ఉంటుంది. బ్యాంకు లావాదేవీలు సైతం మీకు అనుకూలంగా రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఇక ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా వృషభ రాశిలో సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. ముఖ్యంగా ఈ టీచింగ్ కానీ అనగా లెక్చరర్స్ కానీ, లేకపోతే మాట్లాడి తమ వృత్తిని సాధించేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో యాంకర్లు కానీ
ఇతరితర న్యూస్ రీడర్లు కానీ ఇలా మాటలతో తమ యొక్క వ్యాపారాన్ని ప్రారంభించే వారికి అనుకూల వాతావరణం ఉందని చెప్పుకోవచ్చు. ఇక రాహువు లాభములో సంచరిస్తున్నాడు. మేషరాశి వారికి విశేషమైనటువంటి శుభఫలితాలను ఇచ్చేటువంటి ఈ రాహువు నూతన వ్యాపారాలు కానీ నూతన అవకాశాలు కానీ అందిపుస్తాడు. అలాగే వ్యాపార సంబంధమైన విషయాలతో పాటు విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉండేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఈ రకంగా మేషరాశి వారికి రవి, బుధుడు, శుక్రుడు, రాహువు ప్రధానంగా ఈ జూలై మాసంలో సంచరిస్తూ మంచి ఫలితాలను అందిస్తున్నాడు. జన్మరాశ్యాధిపతి మరియు అష్టమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా పంచమ భావంలో సింహరాశిలో సంచరించడం వల్ల మనకు నచ్చినటువంటి వారితో ఏదైనా మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. భూవాహన సమస్యలు కానీ సంతానంతో మనస్పర్ధలు కానీ ఇలాంటి సందర్భాలు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. భాగ్య వ్యయాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా తృతీయ భావంలో సంచరిస్తున్నాడు కనుక కొందరి పెద్దల సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో మీరు అనుకున్నంతగా ఫలితాలు రాకుండా ఇబ్బంది పడే సూచన కనిపిస్తుంది. దశమ లాభాధిపతి అయినటువంటి శని భగవానుడు వ్యయంలో ఈ మీనరాశిలో సంచరించడం వల్ల పని భారం పెరుగుతుంది. ఇంటా బయట కూడా ఖర్చులు పెరుగుతాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. అలాగే పంచమ భావంలో సింహరాశిలో కేతు సంచారం వల్ల సంతానం విద్య కోసం కానీ ఉద్యోగాల కోసం కానీ మీకంటే దూరం వెళ్ళడం వల్ల మీరు నిరాశ పొందడం, లేకపోతే కొంతమంది ఆత్మీయులతో మీకు ఒక రకమైన ఎడబాటు ఏర్పడడం, లేకపోతే మీకు నచ్చినటువంటి మీకు ఇదివరకు సంబంధం ఉన్నటువంటి ఒక అనుబంధాన్ని తెగదింపులు చేసుకునే వాతావరణం మేషరాశి వారికి ఈ పంచమ కేతు వల్ల ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. మరి 2025 జూలై మాసానికి గాను మేషరాశి వారు పంచమ కేతు దోషం నుంచి బయటపడడానికి గణపతి స్వామిని దర్శించండి. వ్యయములో ఉన్నటువంటి శని దోషం నుంచి బయటపడడానికి శనీశ్వర దర్శనం కానీ, అవకాశం లేని వారు ఈశ్వర దర్శనం కానీ చేసుకోండి. తృతీయ భావంలో గురు సంచారం వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు కనుక దక్షిణామూర్తి దర్శనం కానీ లేకపోతే దత్తాత్రేయ స్వామి వారి దర్శనం కానీ చేసుకోవడం వల్ల శుభం చేకూరుతుంది. పంచమ కుజుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది కనుక సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. 1 కేజీ కందిపప్పు మంగళవారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయడం వల్ల మంచి ఫలితాలు అందుకోగలుగుతారు. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఈ సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులైనటువంటి మేషరాశి వారు ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.